పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఆదివారం సెక్సా గేసిమా ఆదివారంగా మనం చెప్పుకుంటా ఉంటాం. పోయినసారి సెప్తియా గేసిమా ఆదివారం, ఈసారి సెక్సా గేసిమా అంటే ఇంకా పునరుద్ధానానికి 10 రోజులు ఉందని మన పెద్దలు లెక్కగట్టి ఆ ప్రకారంగా నిర్ణయించిన ఆదివారం. అయితే ఈ ఆదివారానికి మనకి ఇవ్వబడిన పాఠ్యాంశాలు దేవుని రాజ్యం గురించి, దాని యొక్క విస్తరణ గురించి, దేవుని రాజ్యంలో సద్భక్తితో బ్రతికే క్రైస్తవుడు ఎలాంటి హింసల్ని పొందుతాడు, అయినా సరే దేవుని రాజ్యం కోసం ఏ విధంగా పాటుపడాలని ఈ అంశాలన్నీ పొందుపరిచి మనకి ఎంతో చక్కగా 3 పాఠ్యాంశాలను నిర్ణయించారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం తీసుకుంటే మనం అక్కడ 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఎంతో అద్భుతంగా కొన్ని మాటలు ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే అక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే, వర్షము హిమము ఆకాశము నుండి కిందకు వచ్చి ఎలాగూ మరలి తిరిగి వెళ్లకుండా భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని, భుజించువానికి ఆహారమని ఎలా ఇస్తాయో అలాగే నా నోట నుంచి కూడా వచ్చే వచనము నిష్ఫలముగా తిరిగి రాదు. అది ఏ కార్యము కోసం వచ్చిందో ఆ కార్యాన్ని సఫలపరుస్తుంది అని అక్కడ చెప్తారు. అంటే ఏ విధంగా వర్షం హిమము భూమిని తడిపి చిగురింపజేసి వర్ధిల్లింపజేస్తుందో అదే విధంగా నా నోట్లోంచి వచ్చిన మాట కూడా ఏ కార్యం కోసం ఆ మాట వచ్చిందో అది తిరిగి ఏ ఫలము లేకుండా నా దగ్గరికి తిరిగి రాదు, కానీ ఆ కార్యాన్ని సఫలం చేస్తుంది అని చెప్తూ, ఆ కార్యం జరిగినప్పుడు మీరందరూ సంతోషముతో ఉంటారు. ఆ కార్యం జరిగినప్పుడు పొలములోని చెట్లు, అదేవిధంగా మెట్టలు సంగీత నాదాన్ని ధ్వనింపజేస్తాయి. గొంజి చెట్లకి ముళ్ళ చెట్లకి బదులు గొంజి చెట్లు, అదేవిధంగా దురదగొండి చెట్లకు బదులు నిర్వంజి చెట్లు ఇవి మొలుస్తాయి. దేవదారు వృక్షాలు మొలుస్తాయి. అంటే ఏదైతే పాడైపోయిన నేల ఏ విధంగా వ్యర్థమైనటువంటి మొక్కల్ని మొలిపిస్తుందో, ఏ ఫలము లేని వాటిని ఎలా మొలిపిస్తుందో అవన్నీ మాయమైపోయి అద్భుతమైన వృక్షాలు అక్కడ నేల నుంచి మొలుస్తాయి అని చెప్తూ, మీరప్పుడు సంతోషంతో తోడుకొని మీరు వెళ్తారు, ఇక్కడి నుంచి సమాధానంతో సంతోషంతో మీరు ఇక్కడి నుంచి వెళ్తారని చెప్తా ఉంటారు. అది ఒక గొప్ప కార్యం, సంతోషకరమైన కార్యము. అది నెరవేర్చబడినప్పుడు యెహోవాకి ఒక నీతి క్రియగాను, ఇంకా అతనికి అదొక జ్ఞాపకార్థ సూచనగా ఉంటది. అదొక నీతికి కట్టడగాను జ్ఞాపకార్థ సూచనగా. ఏది అంటే ఆయన వచనము ఈ యొక్క భూమికి వచ్చి ఒక కార్యాన్ని సఫలం చేస్తుంది. ఆ కార్యం ఎలా ఉంటుందంటే ఒక నిత్యమైన కట్టడకి సూచనగాను, ఒక గొప్ప సంతోషానికి కారణంగా ఉంటుంది. ఆ కార్యం ఏంటి అంటే అది మనకందరికీ అప్పుడు యెషయా గారు చెప్పినప్పుడు అదొక ప్రవచనం మాత్రమే, కానీ ఆ తర్వాత రోజులు మనకి దాని యొక్క అర్థం తెలుసు. ఎందుకంటే ఆ నెరవేర్పులన్నీ జరిగిపోయినాయి. దేవుని నోట నుంచి వచ్చిన ఆ వాక్కు, ఆ శబ్దమే శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధమైన రక్షణ ఫలిస్తుందో, ఏ విధంగా ముళ్ళ చెట్లకు బదులు గొంజి చెట్లు మొలుస్తాయో, అదేవిధంగా దురదగుండి చెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయో, ఎంత సంతోషంతో పొలములోని చెట్లు మెట్టలు అన్ని సంగీత నాదం చేస్తాయో, ఆ రక్షణ కార్యము దేవుని నోట్లోంచి వచ్చిన ఒక వాక్కు అనేటటువంటి ఆ వాక్కు శరీరధారి అయి వచ్చినప్పుడు జరిగిన కార్యక్రమం అక్కడ మనకి వివరించబడింది. దాని యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు వారు. అయితే ఆ యేసుక్రీస్తు వారు మనం చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి 32 వచనాల వరకు ఇచ్చారు. అక్కడ యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతూ దేవుని రాజ్యం గురించి చెప్తా ఉంటారు. ఆయన ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, ఒక మనిషి పొలంలో విత్తనం వేసి రాత్రింబగళ్ళు మామూలుగానే పనులు చేసుకుంటూ నిద్రపోయి మేలుకుంటా ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే మొలక ఎలా మొలుస్తుందో అదే విధంగా దేవుని రాజ్యం ఉంది. అది తెలియకుండానే భూమి మొలకను మొలిపిస్తుంది. ఆ తర్వాత వెన్ను వస్తుంది. వెన్నులో గింజలు, తర్వాత ముదురు గింజలు పుడతాయి. అంటే ఆ ప్రాసెస్, ఆ లైఫ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుద్ది, ఒక విత్తనం నుంచి ఒక మొలక నుంచి వెన్నులో గింజల నుంచి ముదురు గింజలు ఎలా పుడతాయో అదే విధంగా దేవుని రాజ్యం ఉంది అని చెప్తారు. అంటే దేవుని రాజ్యము సైలెంట్గా దాని గ్రోత్ చూపిస్తూ ఉన్నారనమాట. ఎంతో సైలెంట్గా అది పాకుతూ ఉంటుంది, ఎంతో సైలెంట్గా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మనం మామూలుగా పడుకుంటాం, లేస్తాం, మనకేం తెలియదు. కానీ ఏ విధంగా పొలంలో వేసిన విత్తనాలు ఒక గొప్ప పంటగా అవుతాయో అప్పుడు ఆ పంట కోతకు వచ్చినప్పుడు సేద్యగాడు కొడవలు పట్టుకొని ఆ పంటని కోస్తారని ఉంటుంది. అంటే
ఆ విధంగా పంట కోతకు వచ్చే వరకు కూడా అది అసలు ఎలా స్టార్ట్ అయింది కూడా తెలియకుండా దేవుని రాజ్యం ఉంటది అని యేసుక్రీస్తు వారు చెప్తారు. అంతేకాకుండా ఆయన దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోలుస్తారు. ఆవగింజ కూర విత్తనాలన్నిటికంటే చిన్నదే, కానీ అది పెద్ద మహావృక్షంగా మొలిచి చాలా ఆకాశ పక్షులు కూడా దాని నీడలో నివసించేంతగా అది అంత పెద్ద వృక్షం అవుతుంది అని చెప్తారు ఆయన. అంటే దేవుని రాజ్యం కూడా అలాగే విస్తరిస్తుంది. ఎంతో చిన్నగా స్టార్ట్ అయ్యి అది కూర మొక్కలన్నిటికంటే పెద్దగా ఆకాశం అంత ఎత్తుగా ఎదుగుతుంది. అంటే నేను చాలా ఏళ్ల క్రితము ఆవగింజ అంత పెద్ద వృక్షంగా ఎలా మొలుస్తుంది, నాకు తెలిసి మహా అయితే 4 feet వరకే నేను చూశాను ఆవాల మొక్కలు. కానీ ఒకసారి నేను గూగుల్ సెర్చ్ చేసినప్పుడు అందులో చూసినప్పుడు ఎలా ఉందంటే, ఇజ్రాయెల్లో, అంటే ఇదంతా యేసుక్రీస్తు వారు ఆ దేశంలో చెప్పారు కాబట్టి ఆ దేశంలో మస్టర్డ్ ఆ ట్రీ అని కొడితే అది పెద్ద వృక్షంగా, మన దేశంలో మర్రి చెట్టు ఎలా ఉంటుందో అంత పెద్దగా ఉంది. అందుకని అన్నారనమాట, ఆవాల వృక్షం అంత పెద్దగా అవుతుంది చిన్న విత్తనమైనా సరే. ఆ విత్తనం లాంటి దేవుని రాజ్యము ఎంతగా విస్తరించిందో, దాని నీడలో ఆకాశ పక్షులన్నీ కూడా ఎలాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే దేవుని రాజ్యం యొక్క ప్రాబల్యం ఆయన చెప్తున్నారు. ఇందాక యెషయా గ్రంథంలోనేమో ఒక గొప్ప కార్యం జరగబోతుంది, నా నోట్లోంచి వచ్చిన వచనము ఒక గొప్ప కార్యానికి దారి తీస్తుంది, అది సఫలమవుతుంది, అప్పుడు మీరందరూ సంతోషంతో ఉంటారు. ఏ విధంగా భూమి పాడైపోయిన వృక్షాలను మొలిపిస్తుందో దానికి బదులు మహావృక్షాలు మొలుస్తాయని చెప్పారు. ఇక్కడ ఆ నెరవేర్పు యేసుక్రీస్తు వారిలో చూడగలం మనం. ఆ యేసుక్రీస్తు వారే దానికి సాదృశ్యం. ఆయనే ఆ యొక్క గొప్ప కార్యాన్ని దేవుని నోట్లోంచి వచ్చిన వాక్కులాగా ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్య విస్తరణకి ఆయనే పునాది వేశారు. కానీ ఈ రాజ్యములో ఏ విధంగా ఉంటున్నామో మనము, ఆ రాజ్యాన్ని అనుసరించి నడిచే వాళ్ళు ఎలా ఉంటారో, మోసపుచ్చే వాళ్ళు ఎలా ఉంటారో పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చివరి వచనం వరకు, ఆ తర్వాత 4వ అధ్యాయములో 1 నుంచి 5 వచనాల వరకు చెప్పారు. అక్కడ ఏమంటారంటే ఆయన, నువ్వు నన్ను చూస్తున్నావు, ఎవరంటే తిమోతి గారితో మాట్లాడుతున్నారు, నాలో ఉన్న ప్రవర్తన, నాలో ఉన్న ఉద్దేశము, నాలో ఉన్న విశ్వాసము, దీర్ఘశాంతము, ప్రేమ, సహనము, వీటన్నిటిని నువ్వు చూసావు. ఇంతే కాకుండా అంతియోకయ, లుస్త్రా, వీటన్నిటిలో ఈ యొక్క పట్టణాల్లో నేను పడ్డ హింసల్ని కూడా నువ్వు చూసావని చెప్తున్నారు ఆయన. ఇవన్నీ నువ్వు తెలుసుకొని నన్ను వెంబడించావు. అంటే నాలో ఉన్న మంచి లక్షణాలు, ఆ లక్షణాల యొక్క ఫలింపు మాత్రమే కాదు, కానీ అదే లక్షణాలని కొన్ని పట్టణాల్లో ప్రదర్శించినప్పుడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉండి నన్ను హింసించారు, దానిని కూడా నువ్వు చూసావు, అయినా సరే నన్ను వెంబడించావు అని చెప్తూ అలాంటి హింసలన్నిటిలోంచి దేవుడు నన్ను కాపాడాడు. క్రీస్తు యేసులో సద్భక్తితో బ్రతికే వారందరూ కూడా హింసలు పొందుతారు అని చెప్తారు అక్కడ. అంటే సద్భక్తితో ఎవరైతే బతుకను ఉద్దేశించారో వారందరూ కూడా హింసలు పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళు రేపు మాపు మనం కూడా ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యానికి మనమందరం కూడా విత్తనాలు లాంటి వాళ్ళము. ఈ విత్తనాలు 1, 2 కాదు, ఎన్నో విత్తనాలు, మనందరం కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నాము. కొంతమంది బయటికి కనపడతా ఉన్నారు, కొంతమంది రహస్యంగా తమ విశ్వాసాన్ని చాటుకుంటా ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా హింసలు పాలైనా సరే ఒక పెద్ద వృక్షంలాగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనందరం ఉపయోగపడతాం. అంతేకాకుండా అక్కడ ఆయన చెప్తారు, వంచకులు ఉన్నారు, మోసపుచ్చేవారు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తూ ఇతరులను కూడా మోసపుచ్చుతున్నారు, వాళ్ళు అలాగే, వారి అంతం అలాగే ఉంటుందని చెప్తూ ఆయన తిమోతి గారితో ఏమంటారంటే, యేసుక్రీస్తు నందలి విశ్వాసము నీకు రక్షణార్థమైన జ్ఞానము కలుగజేస్తుంది. అది కలిగి నువ్వు ఉన్నావు కాబట్టి, అది దేని వల్ల కలిగిందంటే చిన్నప్పటి నుంచి, బాల్య దశ నుంచి పరిశుద్ధమైన లేఖనాల్ని నువ్వు చదివి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావంటారు. అంటే క్రీస్తు యేసునందలి నీ విశ్వాసము రక్షణార్థమైన జ్ఞానములోకి నిన్ను నడిపించేది ఆ లేఖనాలే. ఆ లేఖనాలు చదివి చిన్నతనము నుంచి నువ్వు ఆ లేఖనాల్ని ఎరిగి ఉన్నావు కాబట్టి నువ్వు తప్పిపోవు అని ఆయన మాట్లాడుతూ, కానీ ఆ లేఖనాలు నీకెవరి వలన నీకు తెలుపబడ్డాయో అది నువ్వు తెలుసుకొని ఆ లేఖనాల్లో స్థిరపడి ఉండు అంటారు. అంటే స్థిరముగా ఉండు అంటారు. ఆ లేఖనాల్లో నువ్వు స్థిరముగా అటు ఇటు తొట్టిల్లకుండా ఉండాలి అని ఆయన ఉద్దేశం. ఆ తర్వాత వాక్యంలో ఆయన అంటారు, దైవజనుడు ప్రతి సత్కార్యానికి సన్నద్ధుడై పూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వాడై, రక్షణకి సంబంధించిన అవగాహన కలిగిన వాడై ఉండాలి. అంటే దైవావేశం వలన కలిగిన లేఖనాలన్నీ కూడా
ఖండించటానికి, ఉపదేశించటానికి, బుద్ధి చెప్పటానికి, గద్దించటానికి అంత మాత్రమే కాకుండా నీతి యందు శిక్ష చేయటానికి అవి ఆ విధంగా ప్రయోజనకారమై ఉన్నాయని చెప్తా ఉంటారు. అంటే నువ్వు నేర్చుకున్న లేఖనాలు, నువ్వు ఒక దైవజనుడివి కాబట్టి అవి కూడా దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు కాబట్టి అవన్నీ కూడా ముందు కాలంలో ఉపదేశించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, అంతేకాకుండా నీతి యందు శిక్షగా ప్రయోజనకారమై ఉన్న కారకులై ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఇంకా ముందుకి పొడిగిస్తూ 4వ అధ్యాయంలోకి వస్తూ ఆయన ఏం చెప్తా ఉంటారంటే, నేను దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట, ఆయన రాజ్యం ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఏమని అంటే ఆయన చెప్తున్నారు, అందరికీ తీర్పు తీర్చే క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి నేనేం చెప్తున్నానంటే, సమయమనక అసమయమనక వాక్యము ప్రకటించుటలో ప్రయాసపడు అన్నారు. అని చెప్తూ ఏమని అంటారంటే, తర్వాత ప్రయాసపడమని ఎవరికి చెప్తున్నారంటే తన దగ్గర తర్ఫీదు పొందే తిమోతి గారు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి సమయమందు అసమయమనక నువ్వు ప్రయాసపడి ఆ వాక్యాన్ని ప్రకటించు అని చెప్తూ, ఎందుకంటే రాబోయే కాలంలో జనులు హితబోధ వైపు తిరగరు కానీ దురద చెవులు కలిగిన వారై తమకు ఇష్టమైనటువంటి బోధలు చెప్పే స్వకీయ బోధల్ని ఇష్టపడే వారిని, అటువంటి ఉపదేశకుల్ని తయారు చేసుకుని సత్యము వైపు తిరగకుండా కాల్పనిక కథల వైపు తిరిగిపోతూ ఉంటారు. కాబట్టి నువ్వు అలాంటి వాటికి నువ్వు తావివ్వద్దు, నువ్వు మితముగా ఉండు, శ్రమపడు, సువార్థికుని పని చెయ్యని చెప్తా ఉంటారు. దేవుని రాజ్యం ఎలాంటిదో, అది ఎలా విస్తరిస్తుందో యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు ఆ యెషయా గ్రంథంలోని ప్రవచనానికి ఆయనే సాదృశ్యంగా ఉన్నారు. దేవుని నోట్ల నుంచి వచ్చిన మాట నిష్ఫలము కాకుండా ఆ కార్యము నెరవేర్పు యేసుక్రీస్తు వారిలో జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి ముళ్ళ చెట్లైనా దేవదారు వృక్షాలుగా, ఎటువంటి దురదగుండి చెట్లైనా గొంజి చెట్లుగా మారేటటువంటి బోధలు మనము చెయ్యాలి. మనము దానికోసం శ్రమపడాలి. ఎందుకంటే ఆ గొంజి చెట్లు, ముళ్ళ చెట్లు ఎలా ఉన్నాయి, ముళ్ళ చెట్లు, ఆ దురదగుండి చెట్లు ఎలా ఉన్నాయో అలాగే మోసపుచ్చువారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికైనా అంతమైపోతారు. కానీ రాబోయే కాలంలో నువ్వు చేసేటటువంటి ఆ ఉపదేశాలన్నీ కూడా లేఖనాల్లోంచి బుద్ధి చెప్పేవాటిగా, ఉపదేశించడానికి, ఖండించేవాటిగా ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు మాత్రము శ్రమపడు, మితముగా ఉండు, సువార్థికుని పని చేయని చెప్పారు. అది కేవలము తిమోతి గారికి మాత్రమే కాదు, విశ్వాసులమైన మనందరము కూడా దేవుని రాజ్య విస్తరణలో మనమందరం కూడా భాగమై ఉన్నాము. కాబట్టి మనము కూడా ఆ రకముగా అన్నిట్లో మితముగా ఉంటూ శ్రమ పడుతూ సువార్థికుని పని మనము కూడా చేయగలగాలి. అంటే మనము కూడా దైవావేశము కలిగిన లేఖనాల ద్వారా ఇతరులకి ఉపదేశిస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెప్తూ, నీతికి సంబంధించిన శిక్షగా, ప్రయోజనానికి కారకులుగా ఉండటానికి దేవుడు మనందరినీ ఏర్పరచుకొని ఆయన యొక్క రాజ్య విస్తరణలో మనము కూడా భాగాలుగా ఉండగలిగినట్లు మన పెద్దవారు ఏర్పరిచినటువంటి ఈ 3 పాఠ్యాంశాలు ఖచ్చితంగా మనల్ని ఆ నీతి వైపు నడిపించాలని, మనందరం ఆ రీతిగా నడిపించబడటానికి దేవుని చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ యొక్క వాక్యం ఈ లోకానికి వచ్చి ఏ విధముగా ప్రయోజనకారిగా యేసుక్రీస్తు రూపములో మాకు సంతోషము కలుగు చేసిందో ప్రవ్వా, అది నీ నీతికి ఒక కట్టడగా, ఒక సూచనగా, జ్ఞాపకార్థమైన సూచనగా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో ఆ యొక్క రాజ్య విస్తరణ ఎలా జరగాలో యేసుక్రీస్తు వారి ద్వారానే చెప్పించారు ప్రవ్వా. అటువంటి రాజ్య విస్తరణలో మేము సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తున్నాం. కాబట్టి హింసలు పాలైనా మేము మాత్రము దైవావేశం వలన కలిగిన లేఖనాల్ని విడిచిపెట్టకుండా మేము గట్టిగా పాతుకుని ప్రవ్వా, వేరుపారి ప్రవ్వా, ఇతరులను కూడా ఆ దారి వైపు మళ్లించడానికి మాకు నువ్వు తోడుగా ఉండమని మమ్మల్ని అందరినీ చేతులకి అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always here.